రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం నీటి ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది రైతుల జీవనోపాధి మెరుగుపరిచే, కరువు నుంచి విముక్తి కలిగించే, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే కీలక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం నెల్లూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంకు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని పలువురు రైతులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతున్న రామ్ కుమార్ రెడ్డి, రైతులు మాట్లాడాలి, రాజకీయ నాయకులు వినాలని అనుకున్న వాళ్ళు ఒకరిని మన ముఖ్య అతిథిగా సరిజనాథ్ గారు వచ్చారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేస్తున్నాడు, దాన్ని ఎలా అరికట్టాలని ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన ఆదేశాల మేరకు ముందుకు పోతున్నాం. దానికి సంబంధించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దలు వారు మాట్లాడింది వినాలి, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మనందరం సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటూ, మీ తరఫున మొదటిసారిగా పిలిపించినప్పుడు కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న కండ్లేరు జలాశయానికి ముందు వరుసలో ఉన్న మేమందరం పోయి రైతుల తరఫున మాట్లాడాలంటే పోలీసులు వచ్చి తప్పుడు కేసులు పెట్టి స్టేషన్ తీసుకుపోయారు. ఇలాంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదరవం వెరవం మీ తరఫున మేము నిలబడి ఉంటాం. రైతుల తరఫున నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి, మీకోసం ఎప్పుడూ ముందుంటామని తెలియజేస్తూ, ఈ చీకటి ఒప్పందాలు ఎలా నష్టం కలిగిస్తారో తెలియజేస్తున్న మనకు తెలియజేయడానికి వచ్చేసిన సరిజనాథ్ గారిని, వారి ఆదేశాల మేరకు ముందు ఎలా కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లో తీసుకెళ్ళాలి, రైతులకు తెలియజేయాలనే దాంతో మేమందరం సహకరిస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా అధ్యక్షులు అక్కాని గౌతమ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.